వీళ్ళని మేము అరెస్ట్ చేసాము. ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కానివ్వండి, ఇట్లా ఒకరి సొంత విషయాలను తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చేయడంలో కానివ్వండి, ఇటువంటి సందర్భాలలో ఎలాంటి యాక్ట్లు అప్లికబుల్ అవుతా ఉన్నాయి? ఇప్పుడు వచ్చినటువంటి భారత న్యాయస్మృతి ఏం చెప్తా ఉంది? బిఎన్ఎస్ చట్టాలు ఏం చెప్తా ఉంది? నేను ఫోన్ ట్యాపింగ్ ఏమో ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ లో దాన్ని 3 to 5 years శిక్ష ఉంది ప్రూవ్ అయితే. అది చాలా తక్కువ శిక్ష, ఇది 5 ఏళ్ళు, 3 to 5 years. కానీ బిఎన్ఎస్ ఏమేమి సెక్షన్లు పెడతారో ఇంకా మనకు తెలియదు, అన్లెస్ యూ రీడ్ ది చార్జ్ షీట్. అది ఆ సెక్షన్లను బట్టి, వాళ్ళు పెట్టే సెక్షన్స్ బట్టి మేము చెప్పగలుగుతాం. టెలిగ్రాఫిక్ యాక్ట్లో బికాజ్ 3 to 5 years ఉంది, అది ఎట్లాగో పడుతుంది వాళ్ళకి ప్రూవ్ అయిన తర్వాత. బట్ బిఎన్ఎస్ సెక్షన్స్ అంటే చార్జ్ షీట్ చూసి ఏమేమి తప్పులు చేశారు వీళ్ళు, ఆ చార్జ్ షీట్ చదివితే కానీ మనం చెప్పలేము. ఇప్పటి వరకు జరిగినటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చూస్తూ ఉంటే ఒక రాధాకృష్ణరావు మాత్రము లోపలికి పోవడం జరిగింది, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికీ వస్తూ పోతా ఉన్నారు, విచారణ గ్రౌండ్ మీద పోతా ఉన్నారు. ఇదే సందర్భంలో అసలు మీ అంచనా మేరకు కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని భావిస్తున్నట్టు కనబడుతోంది ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి? అంటే అది హైపోథెటికల్ గా చెప్పచ్చు, పేపర్లలో రాసినవన్నీ నిజాలని అనలేము కదా. పేపర్లో వచ్చింది, నేనైతే 20% నమ్ముతా పేపర్. చాలా మంది 80% నమ్ముతారు తెలియని వాళ్ళు. ఆ 20% పట్టుకొని మేము కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్ గా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అంటే కేసీఆర్ కు ఒక కోటరీ ఉండింది, ఆ కోటరీలో ఆయన పేరేంది జగదీష్ రెడ్డి ఉన్నాడు, మిగతా ఆయన పేరేంది పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మనకు తెలియదు, బట్ వాళ్ళైతే కోటరీలో ఉన్నారు. తర్వాత వాడెవడో గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల ప్రతాప్ ఉన్నాడు. ఇట్లా 3-4 గురించి మనం రెగ్యులర్గా అప్పుడు ఉన్న పీరియడ్లో వింటుండేవాళ్ళం, అట్లీస్ట్ పేపర్లో చదివేవాళ్ళం, ఈ కోటరీలో పలానా వాళ్ళు ఉన్నారని. వీళ్ళు కాకుండా కుటుంబ సభ్యులు 5 అయితే ఉన్నారు కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు. ఈ 5 అయితే ఎట్లయినా ఇన్వాల్వ్ ఉన్నట్టు అందరికి తెలుస్తూనే ఉంది కదా. సో ఈ 5 కాకుండా ఇంకో 3 బహుశా హైపోథెటికల్లీ ఇఫ్ యూ థింక్ ఇంకో 3-4 మంత్రులు కూడా డెఫినెట్ గా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి చాలా లొసుగులు ఉంటాయి దీనిలో కూడా, ఎవరిని పడితే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వరని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభాకర్ రావు విషయంలో రెడ్ కార్నర్ నోటీస్కి పూనుకుంటుంది అనేటువంటి మాటలు వింటా ఉన్నాం. అసలు రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటి? రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలంటే ఎవరు జారీ చేయాలి? అంటే ఏదైనా ఒక కేసులో ఎవరన్నా వ్యక్తి తప్పించుకొని తిరుగుతుంటే అతను మనకి ఇక దొరికే అవకాశం లేదు, ఈ దేశ సరిహద్దులు దాటి బయటకు వెళ్ళిపోయినాడు అని అనుకున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి రిక్విజిషన్ పెట్టాలా. ఈ పలానా వ్యక్తి ఈ కేసులో మాకు ఇంపార్టెంట్ కీలకమైన అక్యూజ్డ్ ఈయన వేరే అబౌట్స్ దొరకట్లేదు, ఏ దేశంలో ఉన్నాడో కూడా తెలియదు అన్నప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వండి అని వీళ్ళు అడగచ్చు రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు సిబిఐకి రాయాలా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు పోతుంది మళ్ళీ అక్కడి నుంచి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కేసు పూర్వపర్వాలన్నీ పరిశీలించి ఎస్ ఈ వ్యక్తికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వచ్చు అని వాళ్ళు సాటిస్ఫై అయితే దెన్ రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. ఇక అది ఫైనల్ నోటీస్. చాలా ఎల్లో కార్నర్ ఉంది, బ్లూ కార్నర్ ఉంది, అనేక నోటీసులు ఉన్నాయి. బట్ ఆ కేసు తీవ్రతను బట్టి ఇందులో తీవ్రమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి కొడుకు అందరి ఫోన్లు ట్యాప్ చేసి 100 మందిని అరెస్ట్లు చేసి విచ్చలవిడిగా ఈ ప్రభుత్వాన్ని నడిపారు. కాబట్టి ప్రభాకర్ రావు ప్రెజెన్స్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అని వీళ్ళన్ని రాస్తారు, చరిత్ర రాయాల. రెడ్ కార్నర్ మొత్తం రాయాల, 20 పేజీలు 100 పేజీలు రాస్తారు వీళ్ళు. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని అప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. ఒకసారి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిందంటే ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా పట్టుకొస్తారు పోలీసులు. అంత సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది, తెలంగాణలో ఉంది, ఫర్ దట్ మ్యాటర్ ఇండియాలో. బట్ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళంతటా వాళ్ళు ఏం చేయడానికి లేదు. కాబట్టి ఆయన చెప్పాడు కదా, నేను మోడీ గారిని కలిసినప్పుడు అనేక విషయాలు చర్చించానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఇది కూడా చర్చించి ఉంటాడు. రెడ్ కార్నర్ కూడా ఇవ్వండి సార్ అంటే ఇచ్చేస్తారు. ఎందుకంటే గతంలో మోడీని అరే ఆవరే మోడీ తూ ఆవరే గోకుతా నిన్ను, ఎందాడు ముఖ్యమంత్రి 3rd క్లాస్ వాళ్ళు, నువ్వు గోకకపోయినా నేను గోకుతా, ఇవన్నీ భాషలు మాట్లాడాడు కదా కేసీఆర్, అందుకే ఓడిపోయినాడు.
వాళ్ళు గోపుతారు ఇప్పుడు, ఓకే ఈయనను వాళ్ళు గోపుతారు. సో రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమం ముసుగులో నేను ఏది మాట్లాడినా చెల్లుతుందంటే దానంత మూర్ఖత్వం ఏం లేదు. సో ఫైనల్గా రెడ్ కార్నర్ నోటీస్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఆయన వీసా పోయినట్టే, పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి 15 రోజుల లోపల ఇండియాకి పట్టుకొస్తారు, లోపడేసి తాంతారు. థ్యాంక్ యూ సార్.